దీంట్లో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. సో చాలా చిన్న పాయింట్సే, బట్ దాన్నే మంచి ఒక మనిషిని బ్యూటీగా చేంజ్ చేసే ఒక టెక్నిక్స్. సో ఇది రెగ్యులర్ గా మనం వేసుకునేదే, ఇంట్లో వేసుకునేది వెళ్ళిపోయేదే. బట్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత అంటే నాకు అనిపించింది ఒక ఫీల్ ఏంటంటే వై మేకప్ ఆర్టిస్టులు ఇంత ఛార్జ్ ఎందుకు చేస్తారు అన్నది ఆ ఒక ట్రిక్ అనేది నాకు ఇవాళ ఇంకా ఎస్పెషల్లీ శారీ డ్రేపింగ్ లో మాత్రం ఇంకా బాగా తెలిసింది అనమాట. ఓకే, సో శారీ డ్రేపింగ్ మీరు ఇవాళ క్లాస్ నేర్చుకున్నారు కదా, కంప్లీట్ గా మీరే డ్రేప్ చేస్తారా అండి? అవును, బాక్స్ ఫోల్డింగ్ మీరే చేశారు. ఎంత టైం పట్టింది చేయడానికి మీకు? ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ టేక్ 35 minutes 30 minutes అట్లా. ఓకే, సో అలవాటు అవుతూ ఉంటే దాన్ని 10 minutes 15 minutes లో చేయొచ్చు. ఎస్ మేడం, అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 10 minutes లో చేసే అవకాశం కూడా ఉంటుంది. శారీ డ్రేపింగ్ ఏదైతే ఉందో దీని నుంచి ఇన్కమ్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది మ్యామ్. ఇంకా మా జాలీ సెలబ్రిటీ ఉన్నారు కదా, ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఓకే, సో తను ఎక్కడో ఇంట్లో కూర్చొని ఉన్నా, తాను ఇప్పుడు ఏమంటారు ఎన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉందో. సో అదొక్కటి మనం మైండ్ లో విజన్ తీసుకుంటే మేబీ తర్వాత మాలో ఎవరో ఒకరు మేము ఆమె కన్నా పెద్దగా సెలబ్రేట్ అవ్వచ్చు, చార్జ్ చేయొచ్చు సెలబ్రిటీ దగ్గర. సో ఇట్స్ వెరీ ఐ విష్ ఎందుకంటే డెఫినెట్ గా అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవ్వాలి మ్యామ్, డెఫినెట్ గా అవుతారు. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.